మంత్రుల ఏరియాలనే మంత్రుల మనుషులనే తరిమి కొట్టిన పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి దశ పంచాయతీ ఫలితాల్లో గులాబీ హవా కాంగ్రెస్ ముచ్చటలో ఉంది. మంత్రి పొంగులేటికి ఎదురు దెబ్బ, జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కేనంట. మంత్రి పొంగులేటి సొంత జిల్లాల 3 జీపీలు అంటే 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కే పట్టం కట్టినాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మంత్రి పొంగులేటి మీద ఎంత వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరులో ఎగిరిన గులాబీ జెండా. ఇంతకన్నా అవమానం ఏమైనా కావాలన్నా? దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోయిన దుస్థితిలా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంతూరులో బీఆర్ఎస్ గెలిచిందట. అంటే దీన్ని బట్టే ఏమర్థమవుతుంది? పబ్లిక్ కాంగ్రెస్ ని చీకొడుతున్నారు, పబ్లిక్ కాంగ్రెస్ ని దగ్గర రానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ పథకాలు చేయలేదు కాబట్టి సొంత ఊరినే ఎమ్మెల్యేకే ఎదురు దెబ్బ తగిలిందంటే సామాన్య పరిస్థితి ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయాలి. టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో అధికార పార్టీ ఘోర పరాభవం. టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి అంటే మీకు ఐడియా ఉండొచ్చు. వాళ్ళ కోడలే యశస్విని రెడ్డి ఆమె ఎమ్మెల్యే. కోడలు ఎమ్మెల్యే చేసి అత్తగా ఆమె మొత్తం రాజ్యం వెళ్తుంది, ఆ నియోజకవర్గం అంతా రాజ్యం వెళ్తుంది. అందరూ మనం చూస్తున్న మొన్న 3-4 రోజుల కింద కూడా మన ఛానల్నే వచ్చింది. ఆమె ప్రచారంకి వెళ్తే కూడా మహిళలు నిలదీస్తున్న పరిస్థితి చూసినాం. ఆమెకు సంబంధించి సొంతూర్ల అక్కడనేమో ఎమ్మెల్యే పని అయిపోయింది మధుసూదన్ రెడ్డిది. ఇక్కడ ఝాన్సీ రెడ్డి సొంతూరులో ఆమె టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి సొంతూరులో కూడా బీఆర్ఎస్ గెలిచింది.